పెద్ద బంగారు చేప. నది మధ్యలో ఒక పెద్ద బంగారు చేప ఉండేది. మామూలుగా నదిలో అయితే చాలా రంగురంగుల చేపలు ఉండేవి. కానీ ఆ పెద్ద చేప ఆకారం అన్ని చేపల కన్నా చాలా పెద్దగా ఉండేది. అది ఎప్పుడూ పడుకునే దాని కాలం గడిపేది. ఒకరోజు ఆ నది దగ్గరికి చేపలు పట్టే అతను ఇంకా అతని భార్య వస్తారు. చేపలు పట్టే అతని భార్య అతనితో ఇలా అంటుంది, అరే 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 చూడండి, ఆ నదిలో ఎన్ని చేపలున్నాయో నాకనిపిస్తోంది. మనం ఈ చేపలన్నీ తీసుకుని వెళ్ళి నదిలో అమ్ముదామని. ఏమంటారు? అవునవును, ఇది చాలా మంచి ఉపాయం. పద చేద్దాం. ఇంకా ఇద్దరు భార్యాభర్తలు అక్కడ కొన్ని వేల చేపలని పట్టుకుని వెళ్ళి రోజూ బజార్లో అమ్మేవారు. మెల్లిమెల్లిగా చిన్న నదిలో చేపలన్నీ అయిపోతూ ఉంటాయి. ఆ పెద్ద చేపకి ఈ విషయం గురించి అస్సలు తెలీదు. కానీ మిగతా చేపలన్నీ ఈ విషయం గురించి చాలా కంగారు పడుతూ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న చేపలన్నీ ఆలోచించుకొని పెద్ద చేప దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాయి. లేలే పెద్ద చేప లే, కష్ట సమయం వచ్చింది. ఈ నది చాలా త్వరలోనే చేపలు లేకుండా అయిపోతుంది. ఇంకా నువ్వు పడుకునే ఉండిపోయావే. అన్ని చేపలు నిద్ర లేపడంతో ఆ పెద్ద చేప నిద్రలేస్తుంది. ఎందుకు మీరు ఇంతగా సతాయిస్తున్నారు? ఏంటి అసలు విషయం? అసలు ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఆ చేపలు పట్టే అతను ఇంకా అతని భార్య ఒక్కరోజు వాళ్ళు మన నదిని చూశారు. ఇంకా వాళ్ళు ప్రతిరోజు కొన్ని చేపలను మన నదిలో నుంచి తీసుకెళ్తున్నారు. ఏమన్నావు? ఒకసారి చుట్టుపక్కల చూడు, నీ స్నేహితులు ఎవ్వరూ మిగిల్లేరు. అన్నిటినీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా త్వరలోని మా నెంబర్ కూడా వస్తుంది. నువ్వే ఏదైనా చెయ్యి. ఎన్నింటికి వస్తారు వాళ్ళు? ఇంకా వస్తూనే ఉంటారు. అయితే పదండి నాతో. ఆ పెద్ద చేప చూడడానికి ఎంత పెద్దగా ఉండేది అంటే దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ భయపడిపోయేవారు. ఆ పెద్ద చేపలు పట్టే అతను ఇంకా అతని భార్య రాగానే నదిలో నుంచి తక్కువని బయటకు దూకుతుంది. అది చూసి ఇద్దరు భార్యాభర్తలు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అయ్యయ్యో, ఆ చేప చూడండి ఎంత పెద్దగా ఉందో, అది మనల్ని తినేస్తుందనుకుంటా. అరే పారిపో, ఇవాల్టి తర్వాత మనం మళ్ళీ నది దగ్గరికి రాకూడదు. పద మనం వెళ్ళిపోదాం. ఆ పెద్ద చేప వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ తిరిగి నదిలోకి వచ్చేస్తుంది. ఇంకా ఈ విషయానికి అన్ని చేపలు చాలా ఆనందిస్తాయి. ఇంకా చిన్న చిన్న ప్రియమైన చేపలు ఆ పెద్ద చేపకి ధన్యవాదాలు చెబుతాయి. ధన్యవాదాలు పెద్ద చేప, నువ్వు ఎప్పుడు చూసినా పడుకునే ఉంటావు, ఏమీ చెయ్యవు. కానీ ఇవాళ నువ్వు చాలా పెద్ద పని చేశావు. ఇవాళ నువ్వు మా అందరి ప్రాణాలు కాపాడావు. ధన్యవాదాలు. ఇంకా ఈ ఇద్దరి అత్యాస భార్యాభర్తలు మన నది దగ్గరికి ఎప్పుడూ రారు. హాయిగా ఉండొచ్చు మనం. నేనిక పడుకోవడానికి వెళ్తున్నాను. ఆ పెద్ద చేప మళ్ళీ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతుంది. పెద్ద మాయా చేప ఇంకా పులి. ఒకప్పటి విషయం. ఒక దట్టమైన అడవిలో పులిరాజు ఉండేవాడు. దాని ప్రజలు దానికి చాలా భయపడేవారు. ఎందుకంటే అది దాని ఆకలి తీర్చుకోవడానికి జంతువులను ఎప్పుడంటే అప్పుడు చంపేసి తినేసేది. ఒకరోజు అది ఒక నది ఒడ్డున తన దాహం తీర్చుకోవడానికి వచ్చినప్పుడు అది దాని నోరు నీటిలో పెట్టగానే దానికి ఒక పెద్ద చేప కనబడుతుంది. అప్పుడు పులి ఇలా ఆలోచిస్తుంది, అరే వా, ఈరోజు భలే మజా వచ్చింది. ఇప్పుడు నేను ఈ చేపను తినేస్తాను. నేను చేపలు తినక చాలా రోజులే అయింది. అది చేపని పట్టుకోవాలి అని ప్రయత్నించగానే ఆ చేప నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా లోతుకు వెళ్ళిపోతుంది. పులికి ఆ విషయానికి చాలా కోపం వస్తుంది. ఇంకా కోపంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న జంతువులని చంపి తినేస్తుంది. ఇంకా దాని ఆకలి తీర్చుకుంటూ ఉంటుంది. ఇంకా అన్ని జంతువులు అక్కడ ఇక్కడ వాళ్ళ ఇంటి వైపు పారిపోతూ ఉంటాయి. అది చూసి నదిలో నుంచి చేప బయటికి వచ్చి పులితో ఇలా అంటుంది, పులి, నువ్వు ఎలాంటి రాజువి? నువ్వు వాళ్ళని రక్షించాల్సింది పోయి నువ్వే వాళ్ళని చంపి చంపి తింటున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి నీకు. పులి ఆ మాటలు విన్నాక ఇంకా కోపమైపోతుంది. ఇంకా వెంటనే చేప పైన దాడి చేస్తుంది. నది లోపలికి వెళ్తుంది.
పులి దాన్ని పట్టుకోవడానికి దాని వెనకాలే వెళ్తుంది. ఇంకా మునిగిపోతూ ఉంటుంది. అక్కడే నిలబడి ఉన్న మిగతా జంతువులు నీళ్లలో నుంచి వాళ్ళ రాజుని బయటకు తీస్తారు. కానీ పులి శరీరంలో చాలా నీళ్లు వెళ్లడంతో అది గంభీరంగా ఉండేది కాస్త అనారోగ్యం పాలైపోతుంది. అన్ని జంతువులు కలిసి ఎలాగోలా దాన్ని గుహలోకి తీసుకుని వెళ్తారు. అన్ని జంతువులు అది బాగవ్వాలని చాలా ప్రయత్నిస్తాయి. ఇంకా దానికోసం భగవంతుడి దగ్గర ప్రార్థన కూడా చేస్తాయి. సరిగ్గా 1 నెల తర్వాత రాజా ముందు కన్నా బాగైపోతాడు. కానీ అది ఏ పని చేయలేకపోతుంది. అప్పుడే కోతి పులితో ఇలా అంటుంది. మహారాజా, మీకు చాలా అన్యాయం జరిగిపోయింది. మీరు ఆ చేప దగ్గరికి పదండి. ఒకవేళ ఆ చేప మీకు వైద్యం చేస్తే మీరు బాగుపడతారు. ఈ రోగానికి అది తప్ప ఇంకెవ్వరూ కూడా వైద్యం చేయలేరు కూడాను. ఏమన్నావు? అదే కదా నన్ను ఇంతలా గాయపరిచింది. దానివల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నన్ను దాని దగ్గరికి వెళ్ళమని ఇంక నువ్వు చెప్తున్నావు. వెళ్ళు, అది అసంభవం. వెళ్ళిపోండి మీరందరూ నా ముందు నుంచి. రాజు కోపంగా అందర్నీ అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాడు. గుహలో ఒంటరిగా ఉంటుంది. నీరసంగా ఉన్న కారణంగా పులి స్పృహ కోల్పోతుంది. అన్ని జంతువులు దాన్ని కలవడానికి వచ్చినప్పుడు స్పృహ కోల్పోయి ఉండడం చూసి వాళ్ళు వెంటనే చేప దగ్గరికి తీసుకుని వస్తారు. చేప దానిపైన వైద్యం చేస్తుంది. తర్వాత పులి చేపతో ఇలా అంటుంది. నువ్వే నన్ను బాగు చేశావు. నేను నీ పైన దాడి చేశాను, కానీ ఇప్పటి వరకు కూడా నీ పైన పగ తీర్చుకోవాలనుకున్నాను. నేను చాలా చాలా చెడ్డవాడిని. ప్రజలను సరిగ్గా చూసుకోలేకపోయాను. నువ్వు సరిగ్గా చెప్పావు, నేను చాలా చెడ్డవాడిని. కానీ ఇప్పుడు నాకు నా తప్పేంటో తెలిసింది. నాకు నువ్విచ్చిన ఈ కొత్త జీవితాన్ని అందరికీ కూడా సేవ చేయడంలో ఉపయోగిస్తాను. ఏ జంతువుకి హాని చెయ్యను. అన్ని జంతువులు వాళ్ళ రాజాతో కలిసి ఆనందంగా ఉన్నాయి. అమాయకపు కాకి. ఒక అడవిలో చిని అనే ఒక పిట్ట ఉండేది. అది చాలా దయగల పిట్ట. ఇంకా చాలా అమాయకురాలు కూడా. అందర్నీ చాలా తెలివిగా నమ్మేసేది. అడవిలోని అన్ని జంతువులు ఇంకా పశుపక్షాదులు దాన్ని చాలా మర్యాదగా చూసేవి. ఒకరోజు అది ఎక్కడికో వెళ్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా దానికి చెట్టు పైన ఎక్కడైతే దాని గూడు ఉంటుందో అక్కడ అది ఒక కాకిని చూస్తుంది. అది లేవలేకపోతూ ఉంటుంది. ఇంకా సహాయం కోసం పిలుస్తూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి. ఎవరైనా ఇక్కడున్నారా? ఎవరైనా నాకు సహాయం చేయండి. చీనీ పిట్ట నేలపై పడి ఉన్న కాకికి సహాయం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. దాని చెట్టుపైకి తీసుకుని వెళ్తుంది. ఇలా అడుగుతుంది. కాకి అన్నా, ఏమైంది నీకు? నేను నీళ్ల కోసం వెతుకుతూ ఉన్నాను. హఠాత్తుగా నా పైన ఒక రాబందు దాడి చేసింది. ఇక నేను పైనుంచి కింద పడిపోయాను. కాకి మాటలు విని చీనీ ఇలా అంటుంది. ఏం పర్వాలేదు కాకి అన్నా, ఇదిగో నీళ్లు తాగు. నువ్వు ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఇక్కడ ఉండొచ్చు. విశ్రాంతి తీసుకో. బాగైన తర్వాతే వెళ్ళు. చీనీ మాటలు విని కాకి ఇలా అంటుంది. నేను బాగవ్వగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. సరే, కాని చీనీకి ఈ విషయం తెలీదు. ఆ కాకి ఎంత మూర్ఖురాలో, ఇంకా దాని మనసులో ఏమి నడుస్తుంది అని. కాకి మనసులోనే ఆనందిస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అరే వాహ్, ఎంత లావు పిట్ట. ఇది కాస్త లావు అవ్వగానే నేను దీన్ని చంపి తినేస్తాను. ఇంకా దాని చెట్టు పైన నేను ఒంటరిగా గడిపేస్తాను. ఇంత పెద్ద ఇల్లు తయారు చేసుకుంది ఇది. చీనీ కాకికి చాలా సేవ చేస్తుంది. ఇంకా కొన్ని రోజుల్లోనే అది బాగైపోతుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ అలా బయట తిరగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి దారిలో చీనీ మిత్రుడు కుబోలు కోతి కనిపిస్తాడు. కోతి కాకిని చూసి చీనీతో ఇలా అంటుంది. అరే అరే చిన్ని, ఇక్కడికి రా, నా మాటలు విను. ఏమైంది? ఈ దుర్మార్గపు కోతి నీకెక్కడ దొరికింది? ఏంటి, నీకు అది తెలుసా బోలు? నాకు అది చాలా బాగా తెలుసు. అది చాలా దుర్మార్గురాలు. పోయినసారి ఇది నా పక్కనే ఉన్న చెట్టు పైన ఉన్న పావురం గుడ్లన్నీ కూడా తినేసింది. ఇలానే దానితో కూడా స్నేహితుడిలాగానే గడిపేది. అదసలు మంచిది కాదు. లేదు లేదు బోలు, అది చాలా మంచిది. సరే, ఇక నీ ఇష్టం. చీనీ ఇంకా కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
బోలుకి తెలుసు చీనీ చాలా అమాయకురాలు అని. అది దాని మిత్రురాలు కాబట్టి దాని ప్రాణాలు ప్రమాదంలో పడకుండా బోలు కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది. హఠాత్తుగా ఒక మొక్కజొన్న తోటలో అరే చూడు ఎంత పెద్ద మొక్కజొన్న పొత్తులు ఉన్నాయో. పద వెళ్ళి తిందాం. చీనీ మొక్కజొన్న తోటలోకి వెళ్ళి మొక్కజొన్న తింటూ ఉండగా కాకి దానిపైన దాడి చేస్తుంది. రక్షించండి! ఇప్పుడు నేను నిన్ను చంపి తినేస్తాను. అప్పుడే బోలుకోతి అక్కడికి వచ్చి ఒక్క తన్ను దాన్ని తన్ని చంపేసి తన స్నేహితురాల్ని కాపాడుతుంది. చీనీ దాని స్నేహితుడికి ధన్యవాదాలు చెప్తుంది. ఇంకా ఇలా అంటుంది, ధన్యవాదాలు బోలుకోతి. ఒకవేళ నువ్వు ఇవాళ రాకపోయి ఉంటే ఖచ్చితంగా నా ప్రాణాలు పోయేవి. నేను నీ మాటలను నమ్మలేదు. నన్ను క్షమించు. ఏం పర్వాలేదు, నాకు తెలుసు నువ్వు చాలా అమాయకురాలు అని. ఇంకా ఇలా వాళ్ళిద్దరూ వాళ్ళ అడవికి తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా ఆనందంగా ఉంటారు.